తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అరుణ్ గారు, ఓవరాల్ కేసు చూస్తున్నారు, మీరు 2-3 రోజుల నుంచి ఫాలో అవుతున్నారు, ప్లస్ డీటెయిల్గా ఇప్పుడు ఆయన విద్యాసాగర్ గారు మాట్లాడింది కూడా విన్నారు. ఏం చెప్తారు ఈ కేసు గురించి? ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. చట్టం ముందు ఆమెను స్పష్టంగా తీసుకొచ్చి రిమాండ్ చేసినప్పుడు షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డిపోజ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. ఆమె చెప్పడానికి ఆమెకు అవకాశం ఉంది. మరి మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పిర్రా? అది చాలా పెద్ద బ్యారియర్. అవును. అంటే ఈ విషయాలన్నీ ఆమె అక్కడే మ్యాజిస్ట్రేట్కి చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు కదా, నన్ను ఇల్లీగల్గా ఆయనను అరెస్ట్ చేసినప్పుడు నన్ను బస్సులో తీసుకొచ్చిండ్రు, రోడ్డు మీద ఎవరిని కలవనీయలేదు, ఈ బాధలన్నీ ఆయన చెప్పుకున్నాడు. రికార్డ్ అయ్యి ఉంది కదా. మరి ఆమె చెప్పినప్పుడు కూడా రికార్డ్ అయ్యి ఉండాలి కదా. అసలు అంటే నాకు ఈ విషయం తెలియదు అంటే హీ ఈజ్ నో మోర్ లయబుల్ టు కంటిన్యూ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఓటుకు నోటు కేసు మీకు గుర్తుంటుంది. అవును. ఓటుకు నోటు కేసుకు కౌంటర్గా విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది 3 IPS ఆఫీసర్ల మీద, తెలంగాణ IPS ఆఫీసర్ల మీద. PSR ఆంజనేయులు ఉన్నాడు అందులో. అరెస్ట్ చేయాలనుకున్నారు. అందులో అరెస్ట్ చేయాలనుకుని టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అందరం మనం ఇది కొత్తది అనుకుంటున్నాం. పటమట పోలీస్ స్టేషన్, విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో ఫస్ట్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2014 తర్వాత. ఎవరి మీద అయింది? IPS ఆఫీసర్ల మీద. వీళ్ళని అందరినీ నజర్లో పెట్టినారు కేసీఆర్, PSR ఆంజనేయులు. అంటే ఈ కక్ష సాధింపు అనే దానికి మూలం 2014 PSR ఆంజనేయులు టెలిఫోన్ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన గుడుపుటానిని ఇప్పుడు విద్యాసాగర్ గొంతుకు గట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ కేసుకు కడుతున్నారు. అంటే అసలు మొత్తం డిపోజ్ చేసుకోవాలి కదా. ఇంకా అజ్యూమింగ్ ఫర్ ఎ వైల్ విద్యాసాగర్ తప్పు, గవర్నమెంట్ చేసింది తప్పు, టిల్ 2014 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అన్నీ రాంగ్గా చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అజ్యూమ్ చీఫ్ మినిస్టర్గా కొత్తగా అజ్యూమ్ చేసిన తర్వాత కామన్ సెన్స్ లేదా అని అడుగుతున్నా. నా లిమిట్ని దాటి అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఏం కేసు చేయాలనుకున్నారు? నిర్భయ కేసు. ఆ అమ్మాయిని ఎట్లా డిస్క్లోజ్ చేస్తారు? అమ్మాయి పేరు కరెక్ట్. ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్లను అందరిని అడుగుతున్నా నేను, ఎట్లా ఆమెను మీడియా ముందు ప్రజెంట్ చేస్తున్నారు? బాంబే నుంచి తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎట్లా మాట్లాడిచ్చిండ్రు? షీ ఈజ్ ఎ విక్టిమ్. మీరే కరెక్ట్ అనుకుందాం, మీరు మాత్రమే కరెక్ట్ అనుకున్నాం. మీ ఉద్దేశం ప్రకారమే కరెక్ట్ అనుకున్నప్పుడు మీకు ఈ విషయం తెలియదా? మీకు ఈ విషయం తెలియకపోతే ముఖ్యమంత్రి ఎట్లా కొనసాగుతున్నారు? ఇన్ని మీడియా సంస్థలు విచిత్రంగా ఆమె మీద వండి వారుస్తున్నాయి, మీకు తెలియదా? నిర్భయ కేసులో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, ఈ విక్టిమ్ని పేరు కూడా మార్చి పిలవాలి, పేరు మార్చి పిలవాలి, ఆమె ఫోటో బ్లర్ చేయాలి, ఆమెను అసలు ఇంటర్వ్యూలు చేయకూడదు. ఇవన్నీ మర్చిపోతున్నారా? ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినరు, ఏ విధంగా ఆమెను తీసుకొస్తున్నామని చెప్పిండ్రు. అంటే ముఖ్యమంత్రికే తెలియనప్పుడు హౌ హీఈస్ ఎంటైటిల్డ్ టు కంటిన్యూ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్? ఒక విక్టిమ్, మీరే కరెక్ట్ అనుకుందాం, ఆమె వాదననే కరెక్ట్ అనుకుందాం, ఒక విక్టిమ్ ఐడెంటిటీని డిస్క్లోజ్ చేస్తూ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎట్లా కొనసాగుతారు? తెలియదనే కదా, నిర్భయ చట్టం తెలియదనే కదా. తెలియనప్పుడు హౌ హీఈస్ ఎంటైటిల్డ్ టు కంటిన్యూ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్? ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా ప్రెస్ కౌన్సిల్ ముందు ఎందుకు పెట్టకూడదు? అన్నింటి మీద కేసులు రిజిస్టర్ కావాలా? కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఆమె ముందు ఈమె ఏవి చెప్పనప్పుడు, ఇప్పుడు చెప్తున్నదంతా కూడా మసాలానే కదా. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద కక్ష సాధింపు ధోరణే కదా. IPS ఆఫీసర్ల మీద చేస్తున్నదంతా కూడా కక్ష సాధింపు ధోరణే. విద్యాసాగర్ గారు ఈ విషయం మర్చిపోయినట్టున్నారు, ఎంతసేపు అంటున్నారు కానీ మ్యాజిస్ట్రేట్ ముందు ఈమె ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఎవ్రీ రైట్, ఇంత జరిగిందని కేసు తర్వాత అన్యాయం జరిగింది, రాజ్యాంగం క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ ఆమెకు అవైల్ చేసింది, ఆమెకు అవకాశం ఇచ్చింది. ఆమెకు ఏదైనా మిస్బిహేవ్ చేసి ఉంటే, ఆమె పట్ల ఆమె చట్ట విరుద్ధంగా ఆమె మీద ప్రవర్తించి ఉంటే షీ హాజ్ ఎవ్రీ రైట్ టు డిపోజ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. ఆమె ఆ రోజు చెప్పలేదంటే ఇదంతా కూడా కల్పితమే కదా. ఈ పెద్ద బ్యారియర్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మర్చిపోయింది? మ్యాజిస్ట్రేట్ ముందు లేని స్టేట్మెంట్ను కొత్తగా తీసుకొని ఆమె ఎవరికి కంప్లైంట్ చేసింది, ఎక్కడ కంప్లైంట్ చేసింది? బాంబే నుంచి కంప్లైంట్ చేసిందా? బాంబే నుంచి కంప్లైంట్ చేస్తే 0 FIR ఉందా? 0 FIR ఉన్నప్పుడు ఆమె నిర్భయ కేసులో ఆమె బాధితురాలు,
ఆమె బాధితురాలు అయితే ఆమె ఐడెంటిటీని ఏ విధంగా ఈ ఛానల్స్ డిస్క్లోజ్ చేస్తున్నాయి, ఇప్పటికైనా సరే బ్లర్ ఎందుకు చేయట్లేదు, ఆమె డీటెయిల్స్ అన్ని కూడా చెప్తున్నారు, ఆమె ఎక్కడ అని చెప్తున్నారు, ఆమె అకౌంట్ డీటెయిల్స్ చెప్తున్నారు, ఆమె ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, ఆమెతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ సెక్షన్ ఆఫ్ మీడియా తప్పు చేసిందా లేదా? కాదు అక్యూజ్డ్ అనేది చంద్రబాబు అంగీకరించినప్పుడు మరి ఈ విధంగా ఏ విధంగా ఈ కేసు కరెక్ట్ అవుతుంది? కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. కౌంటర్ బ్లాస్ట్ గా తీసుకొని వస్తున్నారు. మీకు ఇష్టం లేని ఐపీఎస్ ఆఫీసర్లను గొంతు కోయడానికి వాడుకుంటున్నారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేసు రిజిస్టర్ అయిన మాట వాస్తవమా కాదా? అయ్యి ఉంటే దానికి కక్ష సాధింపు ధోరణి ఒక 10 సంవత్సరాల తర్వాత 2024లో మళ్ళీ ఈ కేసు, అంతే తప్ప వేరే ఏమీ లేదు. అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న కోపం ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.